హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వినాయకుడికి తులసి దళాలతో ఎందుకు పూజ చేయం, ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో పూజ చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకుందామండి. దానికంటే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. తులసి దళాలను గణపతికి వాడకపోవడానికి పురాణాలలో ఒక కథ ఉందండి. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణు హంస వలన కలిగిన సంతానమే తులసి. ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూసి మోహిస్తుంది. తనను వివాహం చేసుకోమని గణపతిని అడుగుతుంది. అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపోమని గణపతిని శపిస్తుంది తులసి. రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపోమని ప్రతి శాపమిస్తాడు వినాయకుడు. అయితే ఆ శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసి వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తాడు. ఆ తరువాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంఖచూడుడనే రాక్షసుని వివాహమాడుతుంది. కృష్ణకవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తూ ఉంటాడు. తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతన్నెవ్వరూ జయించలేకపోతారు. వినాయకుని సాయంతో ఆమె ప్రాతిపత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుని సంహరిస్తాడు విష్ణువు. ఆ తర్వాత శ్రీహరి వరంతో తులసి మొక్కగా అవతరిస్తుంది. తన ప్రాతిపత్యాన్ని భంగం చేయడానికి సహకరించిన గణపతిని శిరస్సు లేకుండుగాక అని తులసి శపిస్తుంది. తనను శపించిందన్న కోపంతో తులసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెబుతాడు గణపతి. వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది. అందుకే వినాయక చవితి రోజు మినహా మరే రోజు వినాయకుడిని తులసి దళాలతో పూజించాం. వినాయకుడికి తులసి దళాలు సమర్పించమండి. థ్యాంక్ యూ అండి.